కానీ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు కంటెంట్ మీద నాలెడ్జ్ ఉందా సార్? నేను ఒకటే అనుకున్నాను సార్, ఇప్పుడు నేను కూర్చుని ఒక సినిమా చూస్తాను అనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, అది నన్ను ఎంటర్టైన్ చేస్తుందా, నాకు ఇంట్రెస్ట్ కలిగిస్తుందా లేదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలయాళం మూవీస్ కానీ మనకి లాంగ్వేజ్ తెలియదు, అంటే నేను వాళ్ళని తక్కువగా మాట్లాడుతున్నాను కదా, మనకి లాంగ్వేజ్ తెలియదు కానీ వండర్ఫుల్ కంటెంట్తో వస్తారు. మీకు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం కాదు. అవును, కరెక్ట్. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని అలా లాక్ చేసి కూర్చోబెట్టానా లేదా 2 hours, సింపుల్ 2 hours లాక్ చేశాను లేదా, మీరు ఓకే ఒక మంచి మూవీ చూశాను, నేను సినిమా చూశాను చాలా బాగుంది అని మీకు చెప్పాలనిపించిందా అంటే సక్సెస్. ఫ్యూచర్లో మీరు చేస్తే కనుక ఎక్కడ వేస్ట్ అయిందో ఆ వేస్ట్ తగ్గించి మళ్ళీ సినిమా దిగలిగే కెపాసిటీ వచ్చింది సార్. ఎందుకంటే మనం నేర్చుకుంది క్రాష్ కోర్స్ కాదుగా, 2.5 years గట్టిగా నేర్చుకున్నాంగా, ఎగ్జామ్స్ కూడా నెల రాసాంగా మనం. సో అబ్బా మనకు అసలు చాలా ఏమంటారంటే మనం ఇప్పుడు క్లాసులు చెప్పే స్టేజ్కి వచ్చేసాం అనమాట, కాస్త కూస్తాం. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా క్లాసులు ఎలా చెప్తారు సార్? అవును, మరి ఈ 2 ఏళ్ళు మనం రోజు చూస్తున్నాం కదా. సో కొత్తగా వచ్చే నిర్మాతలకి అయితే సార్ నా పాయింట్, కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, చాలా మంది కొత్త ఆర్టిస్టులు, వాళ్ళ పేర్లు చెప్తే టికెట్లు తెగవు. వాళ్ళు మంచి ఆర్టిస్టులు అని చెప్తారు సార్, వాళ్ళ పేర్లు చెప్పి టికెట్లు ఎప్పుడు తెగవు. అవును సార్. ఆ విషయం వాళ్ళకి తెలిసినా సరే ఎందుకో ఒప్పుకోరు. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసి ఏ ధైర్యంతో హ్యాపీగా నా సినిమా కొడుతుగానని చెప్తారు సార్? నేను ఒకటి అడుగుతాను సార్, చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని పోస్టర్స్ చూస్తారు, భలే ఉన్నారు ఈ కంటెంట్ అంటారు, లేకపోతే ఒక టీజర్ వస్తుంది భలే ఉంది ఈ కంటెంట్ అంటారు, తర్వాత అడుగుతారు ఎవరిది సినిమా అని. అవునా? అవును సార్. ఫస్ట్ మిమ్మల్ని ఐ క్యాచింగ్గా ఏం చేసింది? ఆ పోస్టర్ మిమ్మల్ని ఇచ్చేసింది. మీరు ఆ ఫ్రెష్ ఐడియాతో రండి. ఎందుకు ఆడియన్స్ ఫ్రెష్ ఐడియాతో ఇప్పుడు మీకు అంత టైం ఇవ్వడానికి, ఆడియన్స్ రెడీగా ఉండడానికి మీ దగ్గర ఉన్న దినుసులు ఏంటి? మా దగ్గర ఉన్న దినుసులు అంటే కంటెంటే సార్. ఒకటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఊరిని చెప్పడం కాదు, ఆ డ్రైవ్ ఎలా వెళ్ళింది, నేను ఇచ్చిన మ్యూజిక్ ఏంటి అంటే బీజిఎం అనే కానీ స్క్రీన్ ప్లే అనే కానీ, దీని అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మా వాళ్ళు రాశారు, డైరెక్టర్ గారు తీశారు, అంతా ఓకే. దీనికి స్పెషల్ యాడ్ ఆన్ అయిన టాపింగ్ ఏంటంటే మన యాక్టర్స్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్. కరెక్ట్. మన యాక్టర్స్ ఇచ్చిన బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఆయనకి సీన్ ఈ చెప్పినప్పుడు ఆయనకి అర్థమైపోయేది, ఓకే నీకు ఇది కావాల్సింది. శత్రు గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, శివాజీ రాజా గారు, బెనర్జీ గారు, ఎక్స్ట్రాడనరీ సార్. అందరూ సీనియర్ ఆర్టిస్ట్. వాళ్ళకి మీరు విడమర్చి ఏం చెప్పక్కర్లా, మీరు ఆయనకి ఆ సీన్ యొక్క సోల్ ఏంటి, నీకు కావాల్సిన కంటెంట్ ఏంటి అని వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సార్. కానీ నాకు ఇందాక అది ఇంకా చెప్పాలంటే మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. అవును, ఆ ఫేస్లన్నీ కనబడతాం వల్ల నిజంగా కూడా డెఫినెట్గా హీరోయిన్ కూడా బాగా అనిపించింది సార్. అవును సార్. ఎవరు? కొత్త అమ్మాయి సార్? కొత్త అమ్మాయి సాయి. ఓకే, మీ సినిమా ద్వారా పరిచయమా? అవును సార్. ఓకే, ముగ్గురు కొత్త వాళ్ళే సార్. ఒక అమ్మాయి, ఇద్దరు బెంగళూరు వాళ్ళు, తెలుగు వాళ్ళే. ఒక అమ్మాయి తెలుగు, మిగతా వాళ్ళు హిందీ. ఓకే ఓకే.